నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు విట్వాల్ సిటీలో వి లాంచ్ పాడ్ 2025 ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఉగ్రవాదులు భారత్ ని ఏమీ చేయలేరని వెల్లడి గుంటూరు కార్పొరేషన్ మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక 34 ఓట్లతో మేయర్ పీఠం కైవసం చేసుకున్న కూటమి నగరాభివృద్ధి లక్ష్యంగా మేయర్ కోవెలమూడి నాని పనిచేయాలి పార్టీ కోసం నాని శ్రమించారన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని అనైతికంగా మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది విమర్శించిన మాజీ మంత్రి అంబటి త్వరలో అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు రియల్ టైం డేటాతో రియల్ టైంలో సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు చెప్పారు మే 2న ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులు పునః ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు విటి యూనివర్సిటీలో స్టార్టప్ కంపెనీల కోసం వి ల్యాండ్ ప్యాడ్ 2025ని ఆయన ఆవిష్కరించారు అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశామని ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సర్వీసులను ప్రజలకు చేరువ చేశామన్నారు P4 విధానం ద్వారా పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నట్లు వివరించిన సీఎం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047కి మార్గసూచిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు ఉగ్రదాడులు భారత్ను ఏమీ చేయలేవని సంఘటితంగా ఉండి దేశాన్ని రక్షించుకునే శక్తి మనకుందని చంద్రబాబు చెప్పారు తొందరలోనే గూగుల్ విశాఖపట్నం రాబోతుంది గూగుల్ విశాఖపట్నం వస్తే ప్రపంచ డేటా అంతా కూడా వచ్చి ఇక్కడ అనలిటిక్స్ తయారు చేసి AI ద్వారా ప్రపంచానికి అందజేయబోతున్నారు అంటే నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునః ప్రారంభం ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు హైటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు అది ఏం చేస్తుందని ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్టర్గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది ఇంకో పక్కన ఇక్కడ పిల్లలున్నారు వీటిలో మీరున్నారు ఆల్గరిథమ్స్ రాసే బాధ్యత మీదే AI రాసే బాధ్యత మీదే ఒకప్పుడు ఐటీ అంటే తెలియని వాళ్ళు ఐటీ నేర్చుకుని ప్రోడక్ట్స్ తయారు చేశారు ఈ రోజు మీరందరూ కూడా నేను ఒకే పిలిపించాను ప్రతి ఒక్క ఇంటికి ఒక AI యూస్ కేస్ అన్న తయారు చేయాలి లేకపోతే ఏఐనా వాడాలని ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి ఒకప్పుడు మీరందరూ ఉద్యోగాలు అడిగేవాళ్ళు నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు చూశాను అవసరమైతే ఇంట్లో ఉండే 2 ఎకరాలు అమ్మి లంచం ఇచ్చి ఒక అటెండర్ పోస్ట్ అడిగేవాళ్ళు గుంటూరు నగర మేయర్ ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగింది జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ రిటర్నింగ్ అధికారిగా ఎన్నిక నిర్వహించారు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు కూటమి ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు గల్లా మాధవి నసీర్ అహ్మద్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ హాజరయ్యారు వైసీపీ ఎమ్మెల్సీలు చంద్రగిరి ఎస్ రత్నం లేల్లాపిరెడ్డి కార్పొరేటర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా జేసీ భార్గవ తేజ మాట్లాడుతూ 63కు గాను 61 మంది హాజరయ్యారని అన్నారు కోరం ఉంది కనుక మేయర్ ఎన్నిక జరుగుతుందని జేసీ భార్గవ తేజ ప్రకటించారు చేతులు ఎత్తడం ద్వారా మేయర్ను ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పారు వైసీపీ తరపున అచ్చాల వెంకటరెడ్డి టీడీపీ తరపున కోవెలమూడి రవీంద్ర పోటీ చేస్తున్నారని తెలిపారు టీడీపీ అభ్యర్థి కోవెలమూడి రవీంద్రకు 34 మంది ఓటు వేయగా వైసీపీ అభ్యర్థి అచ్చాల వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయని చెప్పారు ఎక్కువ ఓట్లు వచ్చిన కోవెలమూడి రవీంద్రను మేయర్గా జేసీ భార్గవ తేజ ప్రకటించారు అనంతరం కోవెలమూడి రవీంద్రకు జేసీ భార్గవ తేజ డిక్లరేషన్ ఫారం అందించారు
అనంతరం నూతనంగా ఎన్నికైన మేయర్ కోవెలమూడి రవీంద్రతో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి భార్గవ తేజ ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానితో పాటు కూటమి నాయకులు కోవెలమూడి నానిని అభినందించారు. భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. నూతనంగా ఎన్నికైన మేయర్ కోవెలమూడి రవీంద్ర ప్రమాణ స్వీకారం అనంతరం మీడియాతో మాట్లాడారు. తనను మేయర్గా ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, లోకేష్ కు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో నగర ప్రజలు మెచ్చేలా నగరాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, అట్లాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి గారు, ముఖ్యంగా మా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మా గౌరవ ఎమ్మెల్సీలు రాజేంద్ర ప్రసాద్ గారు, రామాంజనేయులు గారు, గల్లా మాధవి గారు, నజీర్ అహ్మద్ గారు, నాతో సహచర తెలుగుదేశం పార్టీ, జనసేన కార్పొరేటర్లందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద ఎంతో నమ్మకంతో నన్ను మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బాధ్యత అప్పచెప్పారు. ఈ బాధ్యతని దైవ ప్రమాణంగా ప్రతి పేదవాడికి గుంటూరులో ప్యూర్ డ్రింకింగ్ వాటర్ దగ్గర నుంచి, శానిటేషన్ దగ్గర నుంచి, డ్రైనేజ్ దగ్గర నుంచి, అభివృద్ధిలో భాగంగా థర్డ్ ఫేజ్ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ, రకరకాల ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ అందరూ సహచర కార్పొరేటర్లతో కలిసి కూటమి కార్పొరేటర్లు మొత్తం కూడా ఈ యొక్క అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా. నగరపాలక సంస్థలో బలమైన ప్రతిపక్షం ఉందని అందరూ సహకరించి నగరాన్ని అభివృద్ధి పదంలో నడపాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక జరిగిన అనంతరం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర మేయర్గా విజయం సాధించడం సంతోషంగా ఉందని అన్నారు. రవీంద్ర విజయం కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 20 ఏళ్లుగా రవీంద్ర పార్టీ కోసం పనిచేశారని గుర్తు చేశారు. వైసీపీకి ఇంకా 25 మంది కార్పొరేటర్లు ఉన్నారని, బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. వైసీపీ కార్పొరేటర్లు పోరాడే సమస్యలను సానుకూలంగా తీసుకుని పరిష్కరిస్తామని అన్నారు. గుంటూరు ప్రజలకు మంచి జరిగేందుకు ఎమ్మెల్యే, ఎంపీలు, కార్పొరేటర్లు అందరూ కలిసి పనిచేస్తామని మంత్రి పెమ్మసాని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజ్జీలా, మద్దిరాల మేని, గునుగుంట్ల కోటేశ్వరరావు, కస్కుత్తి హనుమంతరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కాబట్టి కార్యకర్తగా ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 25 మంది కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు. మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకటి ఉంటే ఈజీగా ఉంటుంది. మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకుని వర్క్ ఫాస్ట్గా అవడానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు. కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడాలి. తప్పనిసరిగా మేము కూడా వాటిని పాజిటివ్గా తీసుకొని సమస్యలను పరిష్కరిస్తాం. కోవెలమూడి రవీంద్రకు మేయర్గా అవకాశం ఇవ్వడం సముచిత నిర్ణయమేనని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్త స్థాయి నుండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రవీంద్ర పనిచేశారని గుర్తు చేశారు. గుంటూరు నగరాభివృద్ధి మేయర్ రవీంద్ర వల్లనే సాధ్యమని ఆలపాటి అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీలో గుంటూరు పట్టణంలో మొట్టమొదటి నుంచి కూడా కార్యకర్త స్థాయి నుంచి ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈ రోజున ఈ అవకాశం ఇవ్వడం పార్టీ
సముచితమైన నిర్ణయం తీసుకోవటం, దాన్ని కూడా అందరూ కూడా ఎలాంటి అంశాలకి తావు ఇవ్వకుండా అందరూ కూడా సమిష్టిగా గుంటూరు ఈస్ట్ వెస్ట్ శాసనసభ్యులు, అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, పత్తిపాడు శాసనసభ్యులు. 14 ఏళ్లుగా గుంటూరు కార్పొరేషన్లో అవినీతి రాజ్యమేలిందని, నగరం అభివృద్ధికి దూరమైందని జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వరరావు విమర్శలు చేశారు. నూతనంగా ఎన్నికైన మేయర్ కోవెలమూడి రవీంద్రను జనసేన నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు కూటమి అభ్యర్థి మేయర్గా కోవెలమూడి రవీంద్ర గెలుపొందారని అన్నారు. ఏడాదిలో అభివృద్ధి అంటే ఏంటో చూపించి వచ్చే ఎన్నికల్లో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పాల్గొన్నాయి. కోవెలమూడి రవీంద్ర గారిని మేయర్గా ఎన్నుకోవడం గుంటూరు నగర ప్రజలందరికీ అభివృద్ధి జరగబోతా ఉందనడానికి ఒక నిదర్శనం. ఈరోజు మేము ప్రజలందరికీ ఒకటి హామీ ఇస్తా ఉన్నాం. కూటమి పార్టీల తరఫున రాబోయే రోజుల్లో సంవత్సర కాలంలోనే గుంటూరు నగరాన్ని మరింత అభివృద్ధి చేయబోతా ఉన్నాం. మరలా కూడా సంవత్సరం తర్వాత రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులే, వీరే ఎవరైతే ఇప్పుడు మేయర్ డిప్యూటీ మేయర్ ఉన్నారో వారే మరలా పీఠంపై ఎక్కుతారు. మీ అందరూ కూడా ఆదరాభిమానాలతో ఈ రోజున కూటమి విజయం సాధించడం జరిగింది. దానికి ఖచ్చితంగా కృతజ్ఞతగా మేము కూడా రానున్నటువంటి రోజుల్లో గుంటూరు నగరాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో నడిపిస్తాం. అభివృద్ధి అంటే ఎట్లా చేయొచ్చు అనేది ఈ రానున్నటువంటి కాలంలో మీరందరూ కూడా చూస్తారు. మరొకసారి కూటమి తరఫున హామీ ఇస్తున్నాం. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేదానికి మేయర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మా కూటమి కార్పొరేటర్లందరూ కూడా కృషి చేస్తారు. అనైతికంగా గుంటూరు మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ యేసురత్నం, నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా, కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డితో కలిసి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. వైసీపీ కార్పొరేటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. 17 మంది కార్పొరేటర్లు ఫ్యాను గుర్తుపై గెలిచి కూటమికి మద్దతు ఇవ్వటమే దీనికి నిదర్శనమని చెప్పారు. ఎన్ని ప్రలోభాలు పెట్టారో ఆ భగవంతుడికి తెలియాల. చివరి సంవత్సరం వారు కార్పొరేటర్గా మేయర్గా చేయాలి వాళ్ళ అభ్యర్థి అనే ఉద్దేశంతో అనేక మందికి అనేక ఆశలు చూపించి అట్లా ఆపుకున్నారు. మా స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా అదే కార్యక్రమం చేశారు. అనివార్యమైన పరిస్థితుల్లో మేయర్ ఎన్నిక జరగవలసిన అవసరం ఏర్పడింది. ఎంతమందిని మా దగ్గర నుంచి తీసుకుపోయారు అంటే 17 మంది. వాళ్ళకున్న 10, 2, 17 మంది నేను ఇక్కడ మనవి చేస్తున్నా. వికులైనటువంటి గుంటూరు ప్రజానీకం ఆలోచించవలసిందిగా కోరుతున్నా. 17 మంది ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు. గుంటూరు కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక సందర్భంగా కూటమి మేయర్ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర నగరంలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా టీడీపీ కార్యాలయం నుండి జీఎంసీ వరకు జరిగిన ర్యాలీలో కూటమి నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఢిల్లీలో నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. జేకేసీ నగర్లోని మన్నవ మోహన్ కృష్ణ కార్యాలయంలో జరిగిన కేక్ కటింగ్ కార్యక్రమంలో నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా బాలయ్య హీరోగా తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నారని అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నారని చెప్పారు.
హిందూపురం ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించారని అన్నారు. అలాంటి వ్యక్తికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. నందమూరి నరసింహ హిందూపురం శాసనసభ్యులు బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారం ఈరోజు ఢిల్లీలో అందుకోబోతున్న సందర్భంగా ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు ఇక్కడ ఆనందోత్సవాలతో కేక్ కట్ చేసుకొని అందరూ కూడా నందమూరి బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఓ పక్క సినిమా రంగంలో వారి జైత్రయాత్ర సాగుతూనే ఇంకో పక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఈరోజు ఆ క్యాన్సర్ హాస్పిటల్ని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలోనే ఒక అగ్రశ్రేణి క్యాన్సర్ హాస్పిటల్గా వారు తీర్చిదిద్దారు. ఈరోజు ఎవరికెక్కడన్నా క్యాన్సర్ వస్తే వాళ్ళ చికిత్సకి చిరునామా బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. ఆ హాస్పిటల్లో సంజీవనిలా పనిచేస్తూ ఎంతోమంది క్యాన్సర్ బారిన పడకుండా ఎంతోమంది ప్రాణాలు కాపాడు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మే 3న డిఎస్సిపై అవగాహన సదస్సు జరగనుంది. బ్రాడిపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే ఈ సదస్సుకు సంబంధించిన పోస్టర్లను డివైఎఫ్ఐ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. డిఎస్సి అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని, సిలబస్ రీత్యా అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేందుకు 90 రోజుల గడువు ఇవ్వాల్సిన అవసరం ఉందని లక్ష్మణరావు అన్నారు. కార్యక్రమంలో కృష్ణకాంత్, కిరణ్, సమీర్, పద్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు 16,347 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే దాదాపు 60 నుంచి 70 వేల మంది అభ్యర్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వయో పరిమితి 47 ఏళ్లకు పెంచాలని సుమారు 30 వేల మంది కోరుతూ ఉన్నారు. అలాగే 50% మార్కుల నిబంధన తొలగించాలని ఒక 50 వేల మంది కోరుతున్నారు. అలాగే ఈ పరీక్ష కేవలం 45 రోజులు సమయం ఇచ్చారు, దీన్ని 90 రోజులకు పెంచాలని కోరుతున్నారు. జిల్లాకో ప్రశ్నాపత్రం ఉండాలని కోరుతున్నారు. ఈ అంశాలు పరిశీలించాలని నేను మీడియా ద్వారా విద్యామంత్రి లోకేష్ గారిని కోరుతా ఉన్నాను. డివైఎఫ్ఐ దాని సామాజిక బాధ్యతలో భాగంగా డిఎస్సి రాయిపోతున్నటువంటి అభ్యర్థులకి ఒక అవగాహన సదస్సు గుంటూరు నగరంలో నిర్వహిస్తూ ఉంది. మే 3వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకి ఈ అవగాహన సదస్సు గుంటూరు నగరంలో బ్రాడీపేటలో ఉన్న 2/7లో ఉన్న గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంకు బాధితులు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఉన్నతాధికారులకు వినతులు అందించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితులు భరోసా కల్పించారు. అధికారులకు తమ ఫిర్యాదులు అందించిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. గతంలో చుక్కల భూమి కాని ల్యాండ్లను రెవెన్యూ అధికారులు చుక్కల భూములుగా గుర్తించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చామలమూడి గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. తమ ఇంటిని కబ్జా చేసి ఓ మహిళ తమను భయభ్రాంతులకు గురి చేస్తుందంటూ ఓ బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. గత ప్రభుత్వం అనేక సార్లు రిజిస్ట్రేషన్ కొనసాగించుకుంటా ఉన్నది. ఈ మధ్యకాలంలో 2005 నుంచి చుక్కల భూముల పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా అనేక గ్రామాల్లో కూడా ఈ పేరుతోటి రెవెన్యూ వాళ్ళు బోగస్ తోటి అవి చుక్కల భూములను పెట్టి రిజిస్ట్రేషన్లు కొనసాగించుకుంటూ అన్నదమ్ములు పార్టీషన్ రాసుకోవాలన్నా, మరి అక్క చెల్లెళ్ళు పంచుకోవాలన్నా, ఏమైనా ఆర్థిక పరిస్థితులు బాగలేని అన్న భూములు అమ్ముకుందామన్నా ప్రభుత్వం దాటి చుక్కల భూములు బట్టి రిజిస్ట్రేషన్ నిపుణాలు. మా తాతల దగ్గర నుంచి కూడా మాకు పాస్ పుస్తకాలు ఉన్నాయి, అడంగలు ఉన్నాయి. బస్ మా తాత దగ్గర నుంచి మా ఫాదర్కి వచ్చింది, మా ఫాదర్ నుంచి నాకు వచ్చినాయి. ఆల్రెడీ రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు పోయిన నెలలో ఈనామా అని పెట్టేశారు. ఇప్పుడు అడంగల్లో రావట్లేదు. అడంగల్లో అయితే బ్యాంక్ లోన్లు ఇవ్వరు మాకు. ఇట్లా మా ఊళ్ళో దాదాపు 700 నుంచి 800 ఎకరాల దాకా పెట్టి ఉన్నారు. దయచేసి అది క్లియర్ చేయాల్సిందిగా కోరుచున్నాం. మాకు కొంచెం తేడా వచ్చింది. అది కోర్టులో ఉంది. కోర్టులో ఉన్న మేము మా ఇల్లు అంతా కబ్జా చేసింది. మమ్మల్ని బెదిరించి మమ్మల్ని చంపుతామని బెదిరించి బాగా ఇబ్బందులు పెట్టింది. ఆ భయంతో మేము కొన్నాళ్ళు వెళ్ళిన టైంలో మా ఇంటికి వచ్చి మా చుట్టుపక్కల వాళ్ళని కూడా బెదిరించింది బాగా.
బెదిరించి మా ఇల్లు కబ్జా చేసేసి మా ఇంట్లో ఉన్న సామాన్లు, వెండి సామాన్లు, మా డబ్బులు, మా కారు, మా బండి అన్నీ తీసుకొని వెళ్ళిపోయింది. మా వారికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా తెలిసి మా ఇంటికి ఒక 10 మంది కిరాయి రౌడీని తీసుకొచ్చి మా వారు మంచంలో ఉండగా ఆయన్ని బెదిరించి నన్ను మా పిల్లల్ని బాగా కొట్టి, మీరు కేసు వాపసు చేసుకోకపోతే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించారండి. కూటమి ప్రభుత్వంలో వడ్డెరలకు అన్యాయం జరుగుతుందని వడ్డెర సంక్షేమ సంఘం ఆరోపించింది. బడుగు బలహీన వర్గాలకు చెందిన వడ్డెరలను ఈ కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు మహేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు నిలువెత్తు నిదర్శనం పదవుల కేటాయింపే అని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు దాటినా వడ్డెరలను ప్రోత్సహించిన పార్టీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని గంటాపదంగా చెబుతున్నానని పల్లపు మహేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాల పైన అవుతున్నా గానీ ఇంతవరకు వడ్డెరల్ని చేయూతనిచ్చి హక్కును చేర్చుకున్నటువంటి ప్రభుత్వాలు లేవు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వడ్డెర్లకి ఒక పెద్ద స్థానాన్ని కలిగించి వడ్డెర్లకి చేయూతగా, వడ్డెర్లకి వెండుదండుగా ఉండి బడుగు బలహీన వర్గాలైనటువంటి వడ్డెర జాతిని కూడా రాజకీయ చైతన్యంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేయూతనిచ్చిన మాట మాత్రం అక్షర సక్షమనని నిక్కచ్చిగా చెప్తున్నారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు సంవత్సరం పైచిలికి అవుతున్న సంవత్సరం ఏడాది కావస్తున్నప్పటికీ కూడాను ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడాను కూడా వడ్డెలకు చేయూతనందించిన దాఖలాలు ఎక్కడా లేవని మాత్రం స్పష్టంగా చెప్పారు. ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు సమస్యలతో కూడిన వినతులను పోలీసు ఉన్నతాధికారులకు అందించారు. తన నెంబర్ను హ్యాక్ చేసి వర్కర్లను రానియకుండా భయపెడుతున్నారని ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. గ్రానైట్ మిషన్ మెకానిక్ పని చేస్తుంటాం సార్. అయితే మేము వచ్చేసి మాకు వర్కర్స్ అవసరం అవుతుంటారు. ఆ వర్కర్స్ని మా దగ్గర పెట్టకుండా వాళ్ళు వచ్చేసి నెంబర్ హ్యాక్ చేసి వర్కర్స్ని బెదిరించి పంపించేస్తున్నారు ఫోన్ చేసి. అంటే మేము వర్కర్స్ మాట్లాడితే వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో, వాళ్ళకి ఆ నెంబర్ ఎట్లా తెలుస్తుందో తెలియదు, కానీ వాళ్ళు ఆ నెంబర్ తెలుసుకొని వాళ్ళు బెదిరించి పంపించేస్తున్నారు. ఇట్లా కొన్ని 100 మంది సార్, 100 మందిని. మాకు ఫస్ట్లో అర్థం కాలేదు. అర్థం కాకుండా మేము ఊర్లు మారాం, ఊరు తిరిగాం, ఆ ఊరికి తిరిగాం మేము, మాకు అర్థం కాకుండా. అయితే మాకు లాస్ట్ కొంతమంది చెప్పారు ఇట్లా నెంబర్ని హ్యాక్ చేసి కూడా చేస్తారు, వర్కర్స్ని ఇవ్వకుండా చేస్తారని చెప్పి మాకు విషయం తెలిస్తే ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకొని చెప్పి ఇక్కడ ఎస్పీ సార్. 10వ తరగతి ఫలితాల్లో గుంటూరు నగరంలో మొదటి స్థానంలో నిలిచిన మాంటిసోరీ విద్యాసంస్థ యాజమాన్యాన్ని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభినందించారు. లక్ష్మీపురం మరియు శ్యామలానగర్ మాంటిసోరీ స్కూలుకు చెందిన ఎం గౌసియా మరియు ఐ శ్రీకారుణ్య ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 595 మార్కులు సాధించిన విషయం తెలుసుకున్న మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆ విద్యార్థుల్ని సోమవారం తన కార్యాలయంలో ప్రశంసించారు. నిరుపేద కుటుంబానికి చెందిన 2 పిల్లలను తల్లిదండ్రులతో మాట్లాడిన ఆయన వారిలో ఒకరు ఆటో డ్రైవరు, మరొకరు కూరగాయలు అమ్మే వ్యక్తి అని తెలిసి ఆశ్చర్యపోయారు. తమ బిడ్డల కోసం నిరంతరం కష్టపడుతూ వాళ్ల కళ్లల్లో ఆనందం చూడటం కోసం ఆ తల్లిదండ్రులు పడుతున్న కష్టం వర్ణనాతీతమని అన్నారు. స్కూల్ యాజమాన్యం విజేతలకి ఒక్కొక్కరికి ప్రకటించిన 10,000 రూపాయల బహుమతిని మంత్రి చేతుల మీదుగా అందజేశారు. మాంటిసోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తున్న కృషిని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేకంగా కొనియాడారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని, సీబీఐ దర్యాప్తు జరపాలని, పాస్టర్లు, క్రైస్తవులు చర్చిల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో రాజమండ్రి నుంచి వచ్చిన క్రైస్తవ నాయకులు జాన్ బెన్నీ లింగం, గుంటూరు పట్టణానికి చెందిన క్రైస్తవ నాయకులు హెబెల్ సందర్శించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది ఇద్వా మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జాతీయ దళిత క్రైస్తవ వాచ్ రాష్ట్ర నాయకురాలు గద్దె రతనశ్రీ, క్రైస్తవ హక్కుల పరిరక్షణ కమిటీ నాయకులు ప్రేమజ్యోతి బాబు, పాస్టర్ల సంఘం నాయకులు మార్క్ తదితరులు దీక్షలను పర్యవేక్షించారు. 30వ తేదీన గుంటూరు కలెక్టరేట్ నుండి కలెక్టరేట్ పరిపాలనా అధికారిని దీక్షా శిబిరం వద్దకు పంపి సమస్యలను తెలుసుకుంటామని, వాటిని ప్రభుత్వానికి నివేదిస్తామని డీఆర్ఓ నాయకులకు హామీ ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విట్వాల్ సిటీలో వి లాంచ్ పాడ్ 2025ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ఉగ్రవాదులు భారత్ని ఏమీ చేయలేరని వెల్లడి.
గుంటూరు కార్పొరేషన్ మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక 34 ఓట్లతో మేయర్ పీఠం కైవసం చేసుకున్న కూటమి. నగరాభివృద్ధి లక్ష్యంగా మేయర్ కోవెలమూడి నాని పనిచేయాలి. పార్టీ కోసం నాని శ్రమించారన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. అనైతికంగా మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది విమర్శించిన మాజీ మంత్రి అంబటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.